అసలు అగ్ని పరీక్ష టాప్ 15 ఎవరెవరు ఉన్నారు? ఇది ఫైనల్. అంటే ఇంతవరకు 70 మెంబర్స్‌ని ఆడిషన్ చేసి, అందులో 30 మెంబర్స్‌ని పక్కకు తీసి, మళ్ళీ రౌండ్స్ వైస్‌గా అందరిని పిలిచి రిమూవ్ చేసి లాస్ట్‌కి ఫైనల్ అగ్ని పరీక్షకి 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ నేమ్స్ ఏంటి? ఆల్రెడీ మనం 7 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పేసాం ఆల్రెడీ. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? ఎవరెవరు గ్రీన్ బజర్ ద్వారా ముందెళ్ళిపోయారు? తర్వాత టాస్క్‌లు కంప్లీట్ చేసి ఎవరు ముందుకెళ్ళిపోయారు అనేది కూడా 7 మెంబర్స్ రివీల్ చేసినాము. తర్వాత ఉన్న ఎవరైతే 13 మెంబర్స్ ఉన్నారో ఆ 13 మెంబర్స్లో ఇంకా 8 మెంబర్స్ తీయాలని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. అలా 13 మెంబర్స్లో 8 మెంబర్స్ని ఎవరిని రిమూవ్ చేశారు, ఈరోజు జరిగిన షూట్లో 8 మెంబర్స్ని ఎవరిని పక్కకు తీశారనేది ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఈరోజు జడ్జిగా ఒక గెస్ట్ అయితే వచ్చారనమాట. ముగ్గురు కాదు, అభిజిత్, నవదీప్, బిందు, శ్రీముఖి వీళ్ళు కాకుండా సపరేట్గా టాస్క్లు పెట్టడానికి ఒక కంటెస్టెంట్ అయితే వచ్చారు. ఆల్రెడీ మీరు తమిళలో చూసింటారు, దట్టు ప్రియా శెట్టి. సో ఆవిడ ఏం టాస్క్లు పెట్టారు, లాస్ట్ సీజన్ లాగా ఏమన్నా మిక్సప్ చేశారా? అండ్ దీంట్లోనే చిన్న హింట్, ఇంకో సెలబ్రిటీ కంటెస్టెంట్లో ఒక ముగ్గురు అయితే ఇంటర్వ్యూ జరిగే వాళ్ళ డిసిషన్ ఏం చెప్పారని కూడా సింపుల్గా చెప్తాను. సో వీడియో షార్ట్గా ఉంటుంది. వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. అండ్ లైక్ కూడా చేయండి. చాలా మంది లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు. లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పను 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అగ్ని పరీక్ష టాస్క్లు పెట్టడానికి ప్రియా శెట్టి అయితే వచ్చేసింది. అసలు లాస్ట్ సీజన్లో ఫుడ్ ఈటింగ్ అండ్ గెయిన్ వెయిట్ ఛాలెంజ్ మీరు చూసే ఉంటారు. డేర్ ఇచ్చారు, గుర్తుందా మీకు? సో లాస్ట్ సీజన్ ఇచ్చిన ఏదైతే కళ్యాణ్ పడలకి ఇచ్చారో టాప్ 15 ఎంటర్ అయిన డేర్ అనమాట ఇది. వెయిట్ గెయిన్ అవ్వాలి, ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చెప్పేసి. సో ఎంత తిని ఎంత బరువు ఎక్కితే సో దానికి ముందుకెళ్ళడానికి ఆ ఛాలెంజ్ కూడా కండక్ట్ చేశారనమాట ప్రియా శెట్టి గారు. ఇంకా చాలా టాస్క్లు పెట్టారంట. ఈ 13 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ని తీసేస్తే ఒక 8 మెంబర్స్ మిగిలాలి. సో అలా తీసిన బ్యాచే ఈ 8 మెంబర్స్. నిన్న షూట్లో 7 మెంబర్స్, ఓవరాల్గా 15 మెంబర్స్. వాళ్ళ నేమ్స్ ఏంటని క్లియర్ కట్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేమ్స్ చెప్పే ముందు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు జరిగాయని చెప్పాను కదా. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఎవరికి జరిగాయి అనేది మాట్లాడుకుంటే యాంకర్ వర్షిని. సో యాంకర్ వర్షిని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలాంటి పర్సను. సో జబర్దస్త్ నుంచి, షోల నుంచి, అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఎన్ని షోల నుంచి వర్క్ చేసిందని. సో యాంకర్ వర్షినికి కూడా ఇంటర్వ్యూ జరిగింది. ఆవిడ 90% కన్ఫామ్లోనే ఉన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి కావ్యశ్రీ గారికి ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, సెకండ్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఎందుకంటే రెమ్యూనేషన్ ఉంటుంది కదా, దీంట్లో డిస్కషన్ జరుగుతుంది అనమాట బిగ్ బాస్కి వీళ్ళకి. సో అలా ఇంటర్వ్యూలు వాళ్ళకు కూడా తీసుకుంటారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఏంటి, ఎట్లాంటి కంటెంట్ ఇస్తారు, మిమ్మల్ని అంత పెట్టి తీసుకొని లోపలికి వెళ్తే అనేది మోస్ట్లీ 90% అయితే ఉంది. అగ్రిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే అసలు అగ్ని పరీక్ష టాప్ 15 ఎవరు అని చూసుకుంటే ప్రస్తుతానికి అగ్ని పరీక్ష టాప్ 15 కంటే ముందు నిన్న 13 మెంబర్స్లో ఆ 5 మెంబర్స్ని ఎవరిని తీసేశారు, ఆ మిగిలిపోయిన పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ తీసేసిన పర్సన్ వచ్చేసి లైఫ్ ఆఫ్ సుమ. సో ఈవిడ చాలా కష్టపడి ఫైనల్ రౌండ్ వరకు వచ్చి సో ఈరోజు షూట్లో సమ్ టాస్క్లో లాస్ అవ్వడం వల్ల లైఫ్ ఆఫ్ సుమ అనే పర్సన్ అయితే ఎలిమినేట్ అయిపోయారు, అంటే రిజెక్ట్ అయిపోయారు. అండ్ సెకండ్ వచ్చేసి లయ. సో ఈవిడ కూడా లైఫ్ ఆఫ్ సుమాతో పాటే లయ కూడా రిజెక్టెడ్. సో సెకండ్ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి జోష్నా రెడ్డి. సో జోష్నా రెడ్డి అనే పర్సన్ కూడా ఆల్మోస్ట్ రిజెక్టెడ్, టాస్క్లు పెట్టి రిజెక్ట్ చేశారు, ఓడిపోయారు అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి రుచిత. సో ఈవిడ కూడా రిజెక్టెడ్. ఆల్మోస్ట్ 4 గర్ల్స్ రిజెక్ట్ అయిపోయారు. సో మరీ దారుణంగా అమ్మాయిల్ని తీసేస్తా ఉన్నారు, ఏంటి బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి మహిళా లోకం లేవచ్చు. బట్ మీరు ఓపికగా ఉండండి. 4 అమ్మాయిల్ని తీసేశారంటే ఒక అబ్బాయిని కూడా ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని టాస్క్లో ఓడిపోవడమా జరుగుతుంది. బట్ మీరు అనుకున్న పర్సనే తీసేశారు. అది ఎవరో కాదు, రూల్స్కి అగెయినెస్ట్గా తీసుకొని వచ్చారు కాబట్టి ప్రజలు ఊరుకోరు. కాబట్టి దట్టు ఇండియన్స్ అసలే ఊరుకోరు. దట్టు మన తెలుగు వాళ్ళకి ఇంకా అసలే అన్యాయం జరుగుతుంది, అసలే ఊరుకోరు. అన్యాయాలు చేస్తారు అనుకోండి, బట్ అది సెకండరీ. బట్ అన్యాయం అయితే మాత్రం ఊరుకోరు. మనకు అన్యాయం అవుతుందంటే అసలే ఊరుకోరు. సో అలాంటి మెంటాలిటీ మనది. అన్యాయం ఇన్ ద సెన్స్ మనకు దక్కంది ఇంకెవడికి దక్కకూడదు అనే మెంటాలిటీ అందరికీ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకే అని కాదు. సో మన వాళ్ళకి మన స్టేట్లో మన కోసం పెడతా ఉన్నారు కాబట్టి మనకే దక్కాలి అనడంలో తప్పే లేదు. సో అలా ఫూటా చాలా టోక్యో, యుఎస్ఏ. సో అతను తెలుగు మాట్లాడుతూ ఇంత దూరం వచ్చి ఇంత ఆడిషన్స్ ఇచ్చి సో ట్రై చేసి లాస్ట్ ఫైనల్ ఈరోజు షూట్లో రిజెక్టెడ్, టాస్క్ ఓడిపోయాడు. సో అదేం టాస్క్, సో వీళ్ళు ఓడిపోయిన 5 మెంబర్స్కి ఏం టాస్క్ పెట్టారు, ఏం పెట్టారని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను క్లియర్ కట్టుగా.
అండ్ ఆల్మోస్ట్ ప్రియా శెట్టి గారు వచ్చి టాస్క్లు పెట్టేసి ఆల్మోస్ట్ 30 minutes ఉన్నారంట స్టేజ్ మీద. అంటే ఆవిడ కూడా వన్ ఆఫ్ ది అగ్ని పరీక్ష కామన్ కంటెస్టెంట్ కాబట్టి ఆవిడ హౌస్లోకి వెళ్ళి 10 weeks దాకా ఉంది కాబట్టి వీళ్ళకంటూ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మనకి లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష వాళ్ళు ఇంత పాపులారిటీ లేకపోతే అన్ని వీక్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం స్టేజ్ మీదకి తీసుకొని వస్తే ఇప్పుడు ఎవరైతే ఆడిషన్లు ఉన్న వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చారనమాట. సో ఇలా ఓవరాల్గా ఇంకా లాస్ట్ 15 members అయితే మిగిలారు. ఆ 15 members ఎవరు అంటే, సో ఇలా మొత్తానికి ఓవరాల్గా టాప్ 15 కంటెస్టెంట్స్ వచ్చేసి ముందుగా మాట్లాడుకున్న 7 members సెలెక్ట్ అయిన వాళ్ళు, ఈ రోజు 8 members సెలెక్ట్ అయిన వాళ్ళు టోటల్గా చూసుకుంటే నేమ్స్ మిథిలేష్ అండ్ ఆర్జే చరణ్, దయానా అండ్ 4th వచ్చేసి శాలిని పటేల్, 5th వచ్చేసి శరష్టి అండ్ 6th వచ్చేసి బగ్గి, 7th వచ్చేసి నవరసాల్ మామ కృష్ణ, 8th వచ్చేసి అమన్, 9th హేమంత్, 10th రోహిత్, 11th దీపక్, 12th యాంకర్ ప్రియా, 13th మిస్ అపూర్వ, 14th సింగర్ ఝాన్సీ, 15th గాయత్రి. సో ఇలా 15 members అనేది టాప్ 5th ఫైనల్ గా అగ్ని పరీక్షకి అయితే సెలెక్ట్ అయిపోయారు. సో వీళ్ళ 15 members కి అసలైన అగ్ని పరీక్ష మొదలవబోతా ఉంది. అసలైన అగ్ని పరీక్ష అంటే మీకు తెలిసే ఉంటది, ఎలాంటి టాస్కులు ఇంకా ఘోరంగా పెడతారు అనేది. దాంట్లో టాప్ 8 కానీ టాప్ 10 తీసి ఇంకా డైరెక్ట్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ కి పంపించేస్తారు స్టేజ్ మీద. సో అందరూ నాగార్జున సారు అది ఇంకా అదొక వైబ్ సూపర్ ఉంటుంది. సో అది ఓవరాల్గా టాప్ 15. అండ్ మీకు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా కొంచెం లింక్ ఇచ్చాను. సో దీని తర్వాత రేపు మార్నింగ్ వచ్చే వీడియో చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతా ఉన్నారు బిగ్ బాస్. ఎందుకంటే అగ్ని పరీక్ష షూట్ ఆడిషన్స్ ఈ రోజుతో అయిపోతా ఉన్నాయి కాబట్టి రేపు సెలబ్రిటీల గురించి ఉంటుందన్నమాట ఫోకస్. సో ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఎంత రెమ్యూనేషన్, వాళ్ళు ఏమంటున్నారు, ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఓవరాల్ ఫుల్ వీడియో నా అనాలిసిస్తో ప్రకారంగా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరిని చేశారనేది ఫుల్ వీడియో పెట్టేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడే ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ అవ్వరు. సో ఇది ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.